జై శ్రీరామ్ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనందం మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఒక సహోదరుడు ఒక క్రిస్టియన్ వ్యక్తి నాకు మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ఏంటంటే, మీ వీడియోలన్నీ కూడా 90% డబ్బుల కోసమే అడుగుతున్నట్టుగా ఉంది అని అన్నాడు. జై శ్రీరామ్. క్రిస్టియన్ వ్యక్తి అయినా కావచ్చు, హిందూ వ్యక్తి అయినా కావచ్చు. ఆ మెసేజ్కి సమాధానం ఏంటంటే, నేను 2025 ఫిబ్రవరి 27న యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఎందుకు పెట్టాను అన్నది నా వీడియోలో చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. డబ్బుల కోసం పెట్టలేదు. 2025 ఫిబ్రవరి 27న పెట్టాను ఛానల్. ఇది 2026 ఇవాళ 15వ తారీఖు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా హిందూ సనాతన ధర్మం ప్రచారం నిమిత్తం, అంటే చుట్టుపక్కల గ్రామాల్లో హిందూ సనాతన ధర్మంలోని అంటే మంచి విషయాలు, మత మార్పిడి గురి కాకుండా నా క్రైస్తవ పాస్టర్ యొక్క అనుభవం సాక్ష్యాన్ని చెప్పి వాళ్ళు కళ్ళు తెరిపించి మత మార్పిడి గురి కాకుండా ప్రచారం చేయాలని ఒక మంచి ఆలోచనతో, మంచి లక్ష్యంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అడుగుతూ వస్తూ ఉన్నాను. వెహికల్ కొనడానికి చాలామంది వాగ్దానం చేశారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే వేరే విధంగా ఆలోచించుకొని వెళ్ళిపోయారు. జై శ్రీరామ్. అయితే నాకు 10 పరకలు సాయం చేసేవారు మాత్రము పేదవాళ్ళే. ఒక 500-1000 రూపాయలు సాయం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు మాత్రమే నాకు 500-1000 రూపాయలు సాయం చేస్తారు. ధనవంతులు మాత్రం సాయం చేయడానికి ముందుకు రాలే. నిజంగా నా యూట్యూబ్ ఛానల్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ధనవంతులైతే ఒక్క 50,000 కానీ, ఒక్క 60,000 కానీ ఇచ్చుంటే నేను అడగడం మానేసి ఉండేవాడిని. ఒక ధనవంతుడు ముందుకొచ్చి 50,000 తీసుకో, ఒక బండి కొనుక్కో, ప్రచారం చెయ్యి, వీడియోలు పెట్టంటే ఎప్పుడో కొనుక్కొని ఎప్పుడో వీడియోలు తీసి గ్రామాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మీతో పంచుకునేవాడిని. డబ్బులు అడగడం మానేసేవాడిని. అప్పటి నుంచి అడుగుతూ ఉన్నాను. వెహికల్ కొనడానికి నాకు సరైనటువంటి సహాయం అందలేదు. ఒక 500-1000 రూపాయలు సాయం చేసేవాళ్ళు పేదవాళ్ళు, పాపం కూలి పని చేసుకునేటోళ్ళు, ఈ ప్రైవేట్ పనులు చేసుకునేటోళ్ళు. వాళ్ళకున్నంత మనసు ధనవంతులకి లేదు. నిజంగా ధనవంతులు నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఒక్కడు స్పందించిన, అన్న ఈ 50,000 తీసుకో, ఈ 30,000 తీసుకో, ఈ 80,000 తీసుకో, మంచి వెహికల్ కొనుక్కో, మన హిందూ సనాతన ధర్మం కోసం ఆలోచిస్తున్నావు, క్రైస్తవుని వదిలేసు, మన ధర్మంలోకి వచ్చావు, ధర్మం కోసం నువ్వు చేస్తున్నటువంటి మంచి ఆలోచన మంచిది, నేను ఎంత ఇచ్చినా ఈ రుణం తీర్చుకోలేమా అని ఒక హిందూ సనాతన ధర్మాన్ని ప్రేమించేవాడు, హిందుత్వాన్ని ప్రేమించేవాడు.